ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో దారుణం చోటు చేసుకుంది. కంబం మండలం దర్గా గ్రామానికి చెందిన గాలి చిన్న బ్రహ్మయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం బ్రహ్మయ్య మృతదేహాన్ని బేస్తవారిపేట సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడివేశారు. మృతదేహాన్ని పరిశీలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి బ్రహ్మయ్య హత్యకు గురైనట్లుగా నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ నాగరాజు హత్య జరిగిన తీరును మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు తమకున్న ప్రాథమిక సమాచారం మేరకు బ్రహ్మయ్య స్నేహితులు రవి, శ్రీకాంత్ వారితో కలిసి బ్రహ్మయ్య బుధవారం రాత్రి మద్యం సేవించారు. రవి, శ్రీకాంత్ తిరిగి ఇంటికి వెళ్లారని, తర్వాత బ్రహ్మయ్య హత్యకు గురయ్యాడని విచారణలో గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇప్పటికే క్లోజ్ టీమ్ డాగ్స్ స్క్వాడ్స్ ను రంగంలోకి దించామని, కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించినట్లు తెలిపారు. చిన్న బ్రహ్మయ్య హత్య విషయంలో ఎటువంటి పొలిటికల్ ప్రమేయం లేదని, జరిగిన హత్య ఘటనపై లోతుగా విచారణ తెలుపుతున్నట్లు డీఎస్పీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం బ్రహ్మయ్య అని ఒక 25 ఏళ్ల వ్యక్తి, దర్గా గ్రామానికి సంబంధించిన వ్యక్తి, మనం బేస్తవారిపేట లిమిట్స్కి అంటే దగ్గరే ఉంటుంది ఆ ఊరికి. అక్కడ శవం కనపడింది. ఆ శవం పార్షియలీ బర్న్డ్, అంటే దాన్ని తగలబెట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది. సో ఆ సమాచారం తీసుకున్న తర్వాత మేము ఇంతవరకు విచారించిన దాంట్లో శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయితోటే యాక్చువల్గా ఆ అబ్బాయికి ఇతను ఫోన్ చేస్తే ఆ స్పాట్కు పలానా దగ్గర నేను ఉన్నానని ఎవరైతే చనిపోయారో ఆ అబ్బాయి చెప్పడం, ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి రావడం అక్కడికి. తర్వాత వీళ్ళిద్దరు కలిసి రవి అని ఇంకొక వ్యక్తి అక్కడ కూర్చుని అతనికి ఏదో జాబ్ వచ్చిందని ఏదో పార్టీ చేసుకుంటున్నాడు అనే ఆ క్రమంలో మళ్ళా కూడా తాగుతాను. ఆల్రెడీ అతను మందు తాగి ఉన్నాడు అప్పటికే రవి అని అతను. తర్వాత ఇతను మళ్ళీ తీసుకొచ్చి 2 బాటిల్స్ తీసుకొచ్చి కూర్చున్నాడు. ఈలోపు శ్రీకాంత్ 10 ఆ ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో వచ్చి ఫోన్ వస్తే వెళ్ళిపోయిందని విచారించాను. అది కూడా కరెక్టే. తర్వాత రవిను ఈ చనిపోయిన అబ్బాయి ఇద్దరు కూడా తాగారు. కానీ రవి ఇంటికి వెళ్ళాడు, కానీ ఈ బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు. ఇంటి వాక పోయాడు అనేది ఇంతవరకు నేను సమాచారం. దీంట్లో ఇవన్నీ కూడా కూలంకషంగా డాగ్ స్క్వాడ్ని పిలిపించాము, ఎఫ్ఎస్ఎల్ టీంని పిలిపించాము. అలాగే ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కోణాలు ఉన్నాయి అన్ని కోణాల్లో కూడా మేము విచారిస్తున్నాం. దీంట్లో పొలిటికల్ యాంగిల్ అయితే లేదు. మీరు దయచేసి దీంట్లో కొంత గ్రూపుల్లో కూడా ఇది పొలిటికల్ యాంగిల్, ఏది కూడా మనిషి పొలిటికల్గా ఏదో ఒక అప్రియేషన్ ఉంటాడు, కానీ ప్రతి దాన్ని కూడా పొలిటికల్ అనేది నేరాలని ప్రోత్సహిస్తుంది అనేది నేను ఐ కాంట్ బిలీవ్ దట్ దిస్. దీంట్లో ఏదో ఒక మిచ్యూరస్ ఇది ఉంది. ఆ కోణాన్ని మనం పరిశీలించేదాకా ఈ కేసుని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వాటిల్లో కూడా ఇది పొలిటికల్ అనేది అది దానివల్ల ఏముందంటే పోలీస్కి ఇన్వెస్టిగేషన్కి ఇండరెన్స్ ముందే అడ్డుకోసినట్టుంటుంది. దర్యాప్తు ఏ వైపు పోతే ఆ వైపు పోతుంది తప్పితే ఇతనేం పెద్ద పొలిటికల్ నాయకుడు కాదు, ఏదో పార్టీని లీడ్ చేసేది ఏదో కార్యకర్త అతను మేబీ. దీన్ని ఎందుకంటే ఆ కోణానికి చేయొద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నాను. అట్లాగే ఈ ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషను కరెక్ట్గా జరుగుద్ది. ఎవడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడో ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము. అప్పటి వరకు కూడా ఈ ఏమంటారు వాటిని రూమర్స్ కానీ లేకపోతే ఇవన్నిటి కూడా క్రియేట్ చేసి పోలీస్ దర్యాప్తుకి మీరు ముందే మోకాలు అట్టడమో లేకపోతే హిండరెన్స్ చేయొద్దని, ఈ దర్యాప్తు పూర్తి